అందరికీ ప్రైజ్ ది లార్డ్. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం అసహించుకున్నవాడు. యోబు జీవితంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. తన వంటి ఆస్తి గలవాడు ఆ ఊజు దేశంలో ఎవరూ లేరండి. దేవుడు గొప్పగా ఆస్తికర్తగా దేవుడు తనను దీవించాడు. ఒకరోజు సాతాను, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి నేను ఆరాధిస్తున్నాడు అని సాతాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు నేను ఏమి ఇవ్వకున్నా అని దేవుడు నన్ను అలాగనే ప్రేమిస్తాడు అన్నప్పుడు, ఇవన్నీ తీసేస్తే ఆ విధంగా ప్రేమిస్తాడో చూస్తానే. ఆ సాతాను అన్నప్పుడు యోబు దేవుని విషయాలు ఎంత మాత్రము కూడా అజాగ్రత్తగా ఉండకుండా, ఆస్తి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రేమించుండో, ఆస్తి పూర్తి కోల్పోయినప్పుడు, పిల్లలు కోల్పోయినప్పుడు, అలాగే తన శరీరం అంతా రోగంతో ఉన్నప్పుడు కూడా అదే విధమైన ప్రేమ కలిగి అదే విధమైన దేవుని స్తుతిస్తున్నాడండి. దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకున్నాను, దేవుని నామానికి స్తుతి నొందునుగాక. అంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి, అదే ప్రార్థన, అదే ప్రేమ తగ్గలేదు కాబట్టి దేవుడు యోబును డబల్ ఆశీర్వాదములతో దేవుడు తనను దీవించి 200 దీవెన పొందుకున్నాడండి. నీవు కూడా దేవుని విషయంలో ఎంత మాత్రము కూడా కష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందులు ఒకే ప్రేమ కలిగి ఉండు. దేవుడు నిన్ను కూడా 200 దీవెనతో దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.